అలంగారిణి ఓ సుకుమారి ఓ సుకుమారి ఓ శృంగారి సుకుమారి కుమారి నా ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి నా గుండె గుప్పి రొప్పి కృంగుసున్నది కుమారి నా మాటల కడలి మండి ఎండేనే. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆడాల మజాకా. నేను మీ యాంకర్ రవి, సరూర్ నగర్ లో ఉన్నాం. అండ్ రేపే మా విజయదశమి. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ఆడాల మజాకా. అండ్ రేపే విజయదశమి అంటే చెడుని అమ్మవారు అరికాల కింద అలా తొక్కేసిన రోజు, భయాన్ని మన మనసుల నుంచి తరిమేసే రోజు, ఆనందాన్ని ఆకాశం అంతా అందే రోజు. అంత ఆనందం ఉంటుంది విజయదశమి అంటే. అండ్ రేపు విజయదశమి అండ్ ఇవాళ మహర్ నవమి అంటాము. సో అందరికి మహర్ నవమి శుభాకాంక్షలు. ఆన్ దట్ నోట్ గట్టిగా చప్పలతో లెట్స్ వెల్కమ్ ది పార్టిసిపెంట్స్. బాలా త్రిపురమణి నడుం తిప్పుకుని అలా ఎలా కదిలింది, చూస్తే వెన్ను పుసతానో వెన్న పుస అనే ఎలా తెలిసింది. సూపర్, మా పార్టిసిపెంట్స్ వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. వచ్చినేమండి? సంధ్య. హాయ్ సంధ్య గారు, మీ పేరండి? నా పేరు మానస. మా పేరు మానస. ఏం చేస్తున్నారు మానస గారు? ఎంబీఏ ఫస్ట్ ఇయర్. ఎంబీఏ ఫస్ట్ ఇయర్. మీరేం చేస్తున్నారండి? ఆర్టిస్ట్ నండి. యూర్ an artist. వెరీ నైస్. మీరిద్దరు ఫ్రెండ్స్. వెరీ గుడ్. వెల్కమ్ టు ఆడాల మజాకా. హాయ్ అండి, మీ పేరు? నా పేరు లక్ష్మి. లక్ష్మి గారు. మీ పేరండి? సాహితి. సాహితి గారు. మీ ఇద్దరు? అక్క చెల్లెలు. అక్క చెల్లెలు. ఇక్కడ అక్క చెల్లెలు, ఇక్కడ ఫ్రెండ్స్. వరల్డ్స్ అమేజింగ్ రిలేషన్షిప్ లో నంబర్ 1 ఉండేది ఫ్రెండ్స్. కోఆర్డినేషన్, అండర్స్టాండింగ్ ఉండేది సిస్టర్స్. సో సిస్టర్స్ ఆ కోఆర్డినేషన్ ఎవరి వాళ్ళు ఎక్కువ గిఫ్ట్స్ గెలుచుకుంటారో చూద్దాం. కానీ ఫస్ట్ అయితే మన పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మీతో స్టార్ట్ చేద్దాం. మీరేం చేస్తున్నారు? డైలాగ్ చెప్పు. రెడీ, యాక్షన్. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్, ఇఫ్ యు ట్రబుల్ ద ట్రబుల్, the trouble will troubles you. I'm not the trouble, I'm the truth. ఈ డైలాగ్ ని సిగ్గుతో భలే చెప్పారు. కానీ ఇదే డైలాగ్ ని మన బాలయ్య బాబు గారి స్టైల్లో కొంచెం ఆయనలాగా చెప్పలేం కానీ దగ్గర. రెడీ, యాక్షన్. Don't trouble the trouble, if you trouble the trouble will troubles you. I'm not the trouble, I'm the truth. సూపర్, వెరీ గుడ్. మీరండి? డైలాగ్ చెప్తాను. డైలాగ్ చెప్తారా? రెడీ, యాక్షన్. చూడు, ఆడాల మజాక షోనే చూడు, రవి వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. సూపర్, వెరీ గుడ్. వెల్కమ్ టు ఆడాల మజాకా. థ్యాంక్ యూ. మీరండి? డైలాగ్. డైలాగా? రెడీ, యాక్షన్. వీలైతే ప్రేమిద్దాం డోట్, మహా అయితే ఏం చేస్తారు, తిరిగి ప్రేమిస్తారు. మీరేం చేస్తున్నారు? డైలాగ్. డైలాగా? మీరు కూడా? రెడీ, యాక్షన్. రవి, అమ్మ ఆవకాయ అంజలి లాంటి అమ్మాయిలు ఎప్పటికీ బోర్ కొట్టు. అమ్మ ఆవకాయ అంజలి లాంటి అమ్మాయిలు ఎప్పటికీ బోర్ కొట్టు. నువ్వు అమ్మవా, ఆవకాయవా, అంజలివా? అంజలి లాంటి అమ్మాయిని. నీ పేరు? సాహితి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్, పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఫస్ట్ రౌండ్ లో ఇద్దరికి 90 సెకండ్స్ టైం లిమిట్ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ గా నేను చెప్పిన ఒక టాపిక్ మీద మాట్లాడుకోవాలి. ఇంట్రెస్టింగ్ గా మాట్లాడండి, కానీ మాట్లాడేటప్పుడు ఎలాంటి ఆంగ్ల పదాలు. ఇప్పుడు రేపే విజయదశమి, మన తెలుగు పండుగ. తెలుగు వాళ్ళు ఎంత బాగా జరుపుకుంటారు. ప్యూర్ తెలుగులో ఎస్, నో, తుస్సు, బుస్సులు కూడా రావద్దు ఇంగ్లీష్ లో. ఓకేనా? ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? రైట్, వీళ్ళు ఇక్కడ నుంచి అన్నారు కాబట్టి వీళ్ళతో స్టార్ట్ చేద్దాం. మీకు ఇచ్చే టాపిక్ లవర్స్ మధ్యలో కన్వర్జేషన్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏంటండి ఎక్కడికన్నా తీసుకెళ్ళురా? ఏంటి ఎన్నిసార్లు చెప్పినా ఎక్కడికి తీసుకెళ్ళు నువ్వు? అసలు ఏంటి? ఎక్కడికి పోదాం చెప్పమ్మా? ఎక్కడికన్నా తీసుకెళ్ళు. అసలు నా మీద నీకు ఏ మాత్రం ఖాళీ లేదు. మొన్ననే కదనే అక్కడికి ఇక్కడికి ఊరంతా తిప్పావు, మళ్ళీ ఎక్కడ తీసుకెళ్ళలేదంటావు? ఏ ఊరు తిప్పావు?
మనము చూడు అందరు అబ్బాయిలు ఎట్లా వెళ్తున్నారు సైకిల్ మీద. సైకిల్ సైకిల్ అనేది ఆంగ్ల పదం, రాసుకోరా సాంబా. తీసుకెళ్తున్నారు, నువ్వు ఎందుకు తీసుకెళ్ళట్లేదు? నేను అంటే బైక్ బైకా కాదు, బోర్ కొట్టేసానంటే ఏమంటా? బోర్ ఇంగ్లీష్ పదం, రాసుకోరా సాంబా. వద్దు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? డౌట్ అడుగు. డౌట్ ఇంగ్లీష్ పదం 3, రాసుకోరా. టైం లిమిట్ రా, స్టార్ట్ అయిందాడా. చక్రవాహనం మీద తీసుకెళ్ళావు కదా, అక్కడికి తీసుకెళ్ళు. మళ్ళీ పెట్రోల్ లేదని మానేసని చెప్పు. అబ్బా ఇంగ్లీష్ రాసుకోరా. వేరే అమ్మాయితో తిరుగుతున్నా నేనంటే. నీకు నేను ఎట్లా కనిపిస్తున్నాను చెప్పు అసలు. ఇక్కడ నా ముందు అలాగే మాట్లాడతావు జాలీగా. జాలీ ఇంగ్లీష్ పదం అది. ఏంది మొన్న నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నేను కొట్టాను, నువ్వే కదా. రీఛార్జ్ చేయకపోతే కొట్టరా అన్నాడు. కాదు, పక్క అబ్బాయిని చూసానని కొట్టాడు. పక్క అబ్బాయిని చూసావనా? అంటే ఉట్టిగినే చూసిన, అది జుట్టు బాగుంది కదా అని చూసిన. రవి బాండ్ చూస్తావా? పో. ఏనా నూకుతుంది ఏంటండి? ఫోర్స్ చేస్తుంది. ఐఎమ్ నాట్ దట్ గై, ఐఎమ్ నాట్ దట్ టైప్. వాట్ నాన్సెన్స్. మీరు ఇంగ్లీష్ కాదు. నువ్వు కాదా? వెరీ గుడ్. టోటల్ గా 6. కాదు, చీటింగ్ చేసావు రవి. నేనేం చేశా? డిస్టర్బ్ చేసినావు రవి మధ్యలో. మరి నేను ఇక్కడ ఒక్కడిని కూర్చొని చెక్క భజన చేయాలనా? పో. వీళ్ళకి కూడా డిస్టర్బ్ చేస్తా. మీరు 6 కంటే ఎక్కువ వాడారనుకోండి, గిఫ్ట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. 6 కంటే తక్కువ అసలు ఎలాంటి ఆంగ్ల పదాలు వాడకండి. ఇంట్రెస్టింగ్ గా చెప్పండి, ఓకేనా? ఓకే. గాలికి తిరిగి ఒక అబ్బాయి, నాలాంటి అబ్బాయి మా డాడీకి. మా డాడీ నాకు ఎలా క్లాస్ పీకుతాడు అది మీరు చేసి చూపించండి, ఓకే? యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏమిట్రా ఇలారా, రోజు ఇంటికి ఆలస్యంగా వస్తున్నావేంటి? మహా అయితే నీలా అయితే తిరగట్లేదు కదా, ఎందుకు నా మీద అంటావు? ఎక్కడ తిరుగుతున్నాను రా నేను? తండ్రిని అనాల్సిన మాటేనా? నువ్వు గాల్లో తిరుగుతున్నావు, నేను గాల్లోనే తిరుగుతున్నాను. అసలు చదువు ఏమైపోవాలరా? చదువు పట్టాపత్రాలు వచ్చాక మాట్లాడు, ఇప్పుడు మాట్లాడొద్దు. ఏమిట్రా అలా అంటావు? నేను నీకు స్నేహితుడు అంటేనరా. నేను ఎప్పుడైనా నాన్నలా నేను చూసానా? అందుకే కదా నీకు అన్ని చెప్తున్నాను. ఏం చెప్తున్నావు? ఎక్కడికి వెళ్ళొచ్చానో చెప్తున్నాను, ఏ దోస్తులు ఉన్నారో చెప్తున్నాను, ఏం తాగుతున్నానో చెప్తున్నాను, ఏం తింటున్నానో కూడా చెప్తున్నాను. అలా చెప్తే సరిపోతుందా? చదువులో కూడా బాగా నువ్వు చదవాలి. కావాలంటే చూడు, చెప్పాను కదా పట్టాపత్రాలు వచ్చాక. మొన్న ఏ ర్యాంక్ వచ్చిందో అడగండి. మొదటి ర్యాంక్ వచ్చి. రెడీ? చాలా జాగ్రత్తగా చదవాలి. నేను అలాగే పాడైపోయాను రా. మా నాన్న చెప్పి చెప్పి ఇలా వదిలేశారు. అందుకే నేను నీకు చెప్తున్నాను రా. మంచి అది ఆ కాలంలో, కావాలంటే ఇప్పుడు ఈ కాలంలో చూడు నేను ఎలా ప్రయోజకురాలను అవుతాను. చూడరా, నేను నీకు నాన్నని కాదురా, స్నేహితుని. మీ అమ్మ నా దగ్గర రోజు వచ్చి బాగా ఏడుస్తుందిరా. చెప్పాను కదా నాకు ఒక అమ్మాయి కూడా ఉంది అని. పిల్ల కూడా పుట్టిందా నీకు? అమ్మాయి కూడా ఉందంట. ప్రియురాలుంది. ప్రియురాలుందా? ప్యార్ మే పడిపోయానే. నాకు ఒక్కసారి చూపించు ఆ ప్రియురాలని, నేను మాట్లాడతాను. ఏం మాట్లాడతావు? వద్దు, మా అబ్బాయితో తిరక్కు అని చెప్తావా? అందుకే నీకు పరిచయం చేయాలా? అదేంట్రా అలా అనకరా. ప్రియురాలు ఉంటే పర్లేదు, కానీ నువ్వు చదువు విషయంలో కరెక్ట్ గా ఉండాలి. కరెక్ట్ గా ఉండాలి. కరెక్ట్ అనేది ఆంగ్ల పదం, రాసుకోండి. గాలికి తిరగకరా, అందరూ చెప్తున్నారు రా. నీ స్నేహితులు నా దగ్గరకు వచ్చి. సూపర్, టైం అప్. వీళ్ళ తెలుగు ఏందో, వీళ్ళు ఏం మాట్లాడిర్రు? అయ్యో వామ్మో. వీళ్ళు 90 సెకండ్స్ లో 2 ఆంగ్ల పదాలు వాడారు. అండ్ వీళ్ళు 6 మీకు వాళ్ళ కాంపిటీషన్ ఏంటి చెప్పండి? ఏం లేదు. మనం థర్డ్ రౌండ్ లో చూసుకుందాం. ఈసారి అయితే గిఫ్ట్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి ఫస్ట్ రౌండ్ గిఫ్ట్. కంగ్రాచులేషన్. సూపర్. ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసే రౌండ్. దాని పేరే కలర్ఫుల్. ఇక్కడ ఉన్న కలర్ఫుల్ చిలకల్లో నేను ఒక 4గురిని సెలెక్ట్ చేస్తా, ఒక టాస్క్ ఇస్తా. టాస్క్ చేసి మమ్మల్ని మెప్పిస్తే గిఫ్ట్ ఇస్తా, థ్యాంక్ యూ చెప్తా. ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో ఒక్కసారి బ్యూటిఫుల్ గా నవ్వండి. ఆంటీ మీరు వచ్చేయండి. ఆంటీ రైట్. సో 4గురు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. మీ పేరండి? నా పేరు శైలజ. శైలజ గారు. శ్రావణి. శ్రావణి గారు. బ్రహ్మలక్ష్మి. బ్రహ్మలక్ష్మి గారు. సావిత్రి. సావిత్రి గారు. సూపర్. 4గురు వచ్చారు. తెలుసు కదండి మన ఫస్ట్ ఆనవాయితీ. అలా వెళ్ళేసి అలా రావాలి, ఓకేనా? రెడీ, మ్యూజిక్.
కన్ఫ్యూజన్ లో మా పెద్దమ్మని చూడలేదు. ఇప్పుడు ఉట్టి మా పెద్దమ్మ నడుస్తుంది చూడు, దుమ్ము లేపుతుంది, శృతి హాసన్ కాజల్ అగర్వాల్ తల దించుకోవాలి, అలా చేస్తుంది ఈవిడ. ఒక్కసారి మ్యూజిక్ పెద్దమ్మ, మన స్టైల్ చెప్పి పెద్దమ్మ. చూస్తే వెన్ను పూస తానో వెన్న పూస అనే ఎలా తెలిసింది, తానో కంచి పట్టు నారా పంచకట్టు అయినా జరి కుదిరింది. ఎప్పుడో అప్పుడో చివరికొచ్చేది అక్కడికేగా. బుద్ధుడే ఓ యుద్ధమే చేసేయడా నిన్ను చూస్తే, అంతగా ఉన్నావనే తెలిసిందిలే నిన్ను గమనిస్తే. సూటిగా తెరచాటుగా అడిగావుగా నన్నేదో. అది మొత్తం బాసాలన్నీ సదరేసింది, బట్టలు మొత్తం ఆరేసింది. వెరీ నైస్. ఇప్పుడు అసలైన టాస్క్. ఇప్పుడు నేను మీ అమ్మాయిని ప్రేమించా, ఓకేనా? లేచిపోదామా అని చెప్పి రాత్రి ఫోన్ లో మాట్లాడా, అది మీరు ఫోన్ లో మీరు విన్నారు, నేను కూడా మీకు తెలిసిపోయింది. ఈడ వచ్చి నాకు మీ ఇష్టం ఉన్న లాంగ్వేజ్ లో నాకు వార్నింగ్ ఇవ్వాలి, ఓకేనా? ఏ రేంజ్ లో వార్నింగ్ ఇస్తారో, ఎంత క్రియేటివిటీ వాడతారో అది మీ ఇష్టం, సరేనా? ఇప్పుడు నాకు వార్నింగ్ ఇవ్వాలి. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? మీతోనే స్టార్ట్ చేద్దాం. యాక్షన్. ఇప్పుడు మన ఇల్లు ఏం పేరమ్మా నీ పేరు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అడిగిన దానికి సమాధానం కరెక్ట్ గా చెప్పు. హలో, ఎవరు మీరు? నన్ను ఎందుకు అడుగుతున్నారు? నేనెవరినో నేను తర్వాత చెప్తాను, ఫస్ట్ నీ పేరు చెప్పు. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అయినా సరే పర్ఫెక్ట్ గా ఉంటే పర్వాలేదు, లేకపోతే అడ్డంగా ఇరిగిపోతుంది ఏంటది? ఏదో ఒకటి. ఏమండి, మీరు మేస్త్రి అయితే పక్కింట్లో పని ఉంది, నా దగ్గర కాదు. పక్కన పోండి. ఇష్టం ఉన్నట్టు మాట్లాడొద్దు, అడిగిన దానికి సమాధానం ఇవ్వు. అమ్మా, ఫస్ట్ నేను ఏమన్నానమ్మా? నేను ఏం చేశా? నువ్వు రాత్రి ఎవరికి ఫోన్ చేసావు? అన్ని మీకు చెప్పాలా? అన్ని చెప్పడం కాదు, ఎవరికి చేసావు, ఎందుకు వచ్చి అడుగుతున్నానో అర్థం చేసుకొని మాట్లాడు ఫస్ట్. నువ్వు ఎవరు పడితే వారు అడగని చెప్పడానికి నేను ఎవరు పడితే వాళ్ళు కాదు, ఎవరికి కాల్ చేసావో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు. నేను నా ప్రియురాలు సంధ్య కాల్ చేశా, మీకెందుకు? సంధ్య వాళ్ళ నాన్నని ఇక్కడ నేను. మామయ్య లేదు, ఇంతసేపు ఇంత మర్యాదగా ప్రవర్తిస్తున్నావు, మా అమ్మాయితో నీకు సంబంధం ఏంట్రా? మామయ్య అలా కాదు మామయ్య. మావయ్య కాదు, ఫస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి ఇవ్వడం నేర్చుకో. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా. మా అమ్మాయితో మాట్లాడొద్దు అంటే పెళ్లి చేసుకుంటా అని మాట్లాడతావు. ఎకసెకలు పెళ్లి ఎక్కువైపోయాయి. చేసుకున్నాక మాట్లాడుతున్నా ఎలా ఉంటారు? నువ్వు మాట్లాడొద్దని చెప్పానా? మామయ్య నా వల్ల కాదు. మావయ్య కాదు బాబు, నేను సంధ్యని విడిచిపెట్టి ఉండలేను మామయ్య. లేదు, మా అమ్మాయి నిన్ను విడిచిపెట్టి ఉండగలుగుద్ది. ఉండలేదు మామయ్య, ఉండగలుగుద్ది. చచ్చిపోద్ది మామయ్య. లేదు, నువ్వు మీదికి వచ్చి మాట్లాడితే భయపడుతున్నావు అనుకుంటున్నావా? నేను ఒక్కదాన్ని వస్తేనే ఇలాగుంది, మా వాళ్ళు వచ్చారంటే తాట తీస్తారనుకుంటున్నావు గాని. నీలో ఎంత టాలెంట్ ఉందని నాకు తెలియదు మావయ్య. సూపర్, అద్భుతంగా చేశారు. ఇప్పుడు మా పెద్దమ్మ దిగుతుంది. రెడీ? హలో, ఎవరిక్కడ? ఎవరండి మీరు? మీ పేరండి? లేరండి, చందాలు ఇప్పుడు ఏనా చెప్పండి. అది కాదు, మీరు ఫోన్ చేశారు రాత్రి మా పాపకి. మీ పాపకు ఫోన్ చేశా? అయ్యో, కూర్చోండి కూర్చోండి. అది కాదు, అసలు నువ్వెందుకు చేసావు? నాకు మీ అమ్మాయి అంటే ఇష్టం అండి. మా అమ్మాయి చెప్పింది, నేను కాముగా వెళ్ళిపోతున్నానమ్మా, మీరు ఈ రవి గారు మంచిగా వచ్చేసేసి ఇక్కడ చేస్తున్నారు, వారే ఫోన్ చేస్తున్నారు, కావాలంటే వాళ్ళ కాల్స్ చూసుకోండి అని చెప్తున్నారు. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? నాకు మీ అమ్మాయి అంటే ఇష్టం, నేను పెళ్లి చేసుకుంటా. మీ అమ్మాయి అమ్మాయి ఇష్టం లేదట, మేము అమెరికా పంపిస్తున్నాం పాపని. మీరు ఏమైనా చేసుకోండి, ఆవిడ తప్ప నాకు ఈ జన్మలో ఎవరు లేరు. ఉన్నారు. ఇచ్చేస్తారా మీ అమ్మాయిని? హలో, హలో, రాంగ్ నంబర్ అండి. రాంగ్ నెంబర్ కాదు, నైట్ మీరేనా ఫోన్ నవ్వుకుండా మాట్లాడుతున్నారు మీరా? నైట్ ఫోన్ కాల్ వచ్చింది, నిద్ర డిస్టర్బెన్స్ అయింది. ఓ సారీ, నేను నా గర్ల్ ఫ్రెండ్ కి చేశాను అనుకోండి, మీకు చేశాను. సారీ అండి. మేము పిల్లల కొరకు కష్టపడి మేము ఇక్కడ వాళ్ళని వదిలిపెట్టి, ఊరిని వదిలిపెట్టి, భర్తను వదిలిపెట్టి పిల్లల దగ్గర ఉంటున్నాం. మీరు ఇలా కాల్ చేయడం, డిస్టర్బ్ చేయడం పద్ధతి కాదు. చదువు డిస్టర్బ్ చేయడం. మీరు దయచేసి ఫోన్లు మానేయండి. నేను మాట్లాడు ఫోన్ లో ఛార్జింగ్ పెట్టుకునేందుకు మాట్లాడద్దు. చదువులు డిస్టర్బ్ చేయొద్దు, అస్సలు చేయొద్దు. చదువు లేదు, మేము పిల్లల కొరకు ఫుడ్ పడదని చెప్పి హాస్టల్లో ఉంచకుండా రూమ్ లో ఉంటున్నాము. మేము చేయలేదు, లేదు, మేము అసలు వదిలిపెట్టాం. నాకు పెళ్లి వద్దు, ప్రియరాలు వద్దు. ఫైనల్ గా ఇప్పుడు మా పెద్ద పిన్ని. రెడీ? యాక్షన్ పిన్ని. హలో,
ఎవడ్రా ఇక్కడ కట్ట కింద తిరుగుతున్నాడు? ఎవడ్రా ఇక్కడ కట్ట కింద తిరుగుతున్నాడు? మా అమ్మాయి గోడ నుంచి చూస్తున్నది. మీరెవరు? నేను కార్పెంటర్. ఇంట్లో నీ పేరేంటిరా? నేను కాదండి. నువ్వు చాలా చాలా వస్తున్నావు ఇక్కడ. ఎన్ని రౌండ్లు కొడతావురా నువ్వు మా అమ్మాయిని చూసుకుంటా? అదే నేను కాదు. నువ్వే తిరుగుతున్నావు. పోలీస్ స్టేషన్లు ఇచ్చేస్తా ఇప్పుడు. ఏమనుకుంటున్నావు నన్ను? నేను ఎవరు అనుకుంటున్నావు? దిల్సునార్ పిఎన్టీ కాలనీ రౌడీని. చెప్పురా ఎవరు నువ్వు? అమ్మా నేను నా రాత్రి ప్రియురాలతో మాట్లాడుకున్నా. నువ్వు ప్రియురాలు ఎక్కడదిరా నీకు? నేను నా ప్రియురాలతో మాట్లాడుకుంటా. నీకే గోడ మీద నుంచి చూస్తున్నావు నువ్వు. నా బిడ్డ ఇక్కడ నుంచి చూస్తుంది. ఎన్నిసార్లు తిరుగుతావురా నువ్వు? ఈ రౌండ్ కి యాక్చువల్లీ ఇద్దరు విన్నర్స్ ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరంటే మా పింక్ కలర్ ఆంటీ, మా రౌడీ ఆంటీ. కానీ వీళ్ళిద్దరిట్లో ఎవరు గిఫ్ట్ గెలుచుకుంటున్నారంటే కంగ్రాచులేషన్. 2 రౌండ్స్ అయిపోయాయి. ఇప్పుడు మరి మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ రౌండ్ మీరు గెలుచుకున్నారు, సూపర్ గాడి. ఈ రౌండ్ కష్టపడి మనమే గెలుద్దాం, ఓకేనా? మీకు కూడా ఆల్ ది బెస్ట్. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సో సూపర్ మచ్చి, మా 2 పార్టిసిపెంట్స్ 2 టీమ్స్ రెడీగా ఉన్నాయి. ముందుంది కదా ముళ్ళపందిని చూసారు కదా, ఇది ముళ్ళ పుచ్చకాయ అలాంటిది ఉంటుంది. పుచ్చపండుకి మేము ఏం చేసాం, టూత్ పిక్స్ పెట్టాం. ఓకే, ఇక్కడ స్ట్రాస్ ఉన్నాయి. టీమ్ లో 2 ఉన్నారు. 1 by 1 ఇది ఆడతారు. ఇక్కడికి వస్తారు, చేతులు వెనకాల కట్టేసుకుంటారు. వంగి నోటితోని ఈ స్ట్రా తీసుకొని అలా ముందుకెళ్ళి మీరు ఈ స్ట్రాస్ ని ఆ టూత్ పిక్స్ లో ఫిక్స్ చేయాలి. అలా ఫిక్స్ చేయాలి. ఒకరు ఆడిన తర్వాత ఇంకోరు వచ్చి ఇక్కడ షేక్ హ్యాండ్ ఇచ్చిన తర్వాతనే ఇంకోరు బయలుదేరు. ఓకేనా? ఫస్ట్ రౌండ్ మీరు గెలుచుకున్నారు కాబట్టి ఈసారి మీతో కాకుండా వాళ్ళతోనే ఆడదాం. ఓకేనా? వచ్చేయండి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. ప్రేమ వాత పెట్టకే, గుండె కోత పెట్టకే, ఓసి కుర్రదాన తుర్రు మన్నకే, చిర్రు బుర్రులాడకే, కళ్ళు ఎర్ర జయ్యకే, ఓ చెంచాడు జాలి చూపవే, ఓ పంపెడు ప్యారు పంచవే, ఓ పంపెడు ముద్దులు నా ఖాతాలో వేవే, మిల్లీమీటర్ అంత చూపు చాలే, సెంటీమీటర్ అంత స్మైలు చాలే, నీకు నాకు మధ్య వేల మైళ్ళ దూరం కరిగించాలే, పూజలే చేస్తా నీ బాంచన్ నన్ను లవ్వు చెయ్యవే, రాసులే ఇస్తా రానిలా చూస్తా నీ బాంచన్ నన్ను లవ్వు చెయ్యవే. అలానే ఫిక్స్ చేయండి, ఎలా ఉండేనో అలా. గో 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 గో. టైం వేస్ట్ అయిపోతుంది. సో 1 minute లో 4 వేశారు. 4 straws అంటే మీ టార్గెట్ వచ్చేసి 5 straws పెట్టండి. యువర్ టార్గెట్ ఇస్ 5. వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెరీ గుడ్, సూపర్. ఓసి చిన్నదాన మూతి తిప్పకే, ప్రేమ వాత పెట్టకే, గుండె కోత పెట్టకే, ఓసి కుర్రదాన తుర్రు మన్నకే, చిర్రు బుర్రులాడకే, కళ్ళు ఎర్ర జయ్యకే, ఓ చెంచాడు జాలి చూపవే, ఓ పంపెడు ప్యారు పంచవే, ఓ పంపెడు ముద్దులు నా ఖాతాలో వేవే, మిల్లీమీటర్ అంత చూపు చాలే, సెంటీమీటర్ అంత స్మైలు చాలే, నీకు నాకు మధ్య వేల మైళ్ళ దూరం కరిగించాలే, ఇస్తా పూజలే చేస్తా నీ బాంచన్ నన్ను లవ్వు చెయ్యవే. రాసులే ఇస్తా రానిలా చూస్తా నీ బాంచన్ నన్ను లవ్వు చెయ్యవే. వెళ్ళగా దాన్ని పడేయకుండా అయ్యమ్మా. టైమ్ అప్. వీళ్ళ టార్గెట్ 5.
అంటే 4 పార్టిసిపెంట్స్ ఉన్నారని మేము 4 పెట్టాం. మరి నా కోసం ఒకటి పెట్టొచ్చుగా. నేను అదే వీళ్ళు పెట్టారని వీళ్ళు గెలుచుకున్నారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి థర్డ్ రౌండ్ విన్నర్. ఫస్ట్ రౌండ్ లో మీరు, ఫైనల్ రౌండ్ లో మీరు, సెకండ్ రౌండ్ లో మా పెద్ద పిన్ని. అందరికి ముందుగానే వెరీ హ్యాపీ దసరా. రేపు సాయంత్రం మళ్ళీ 6 గంటల నుంచి 6:30 వరకు కలుసుకుంటాను మీ మన ఫేవరెట్ ఛానల్ ఈటీవీలో. అంతవరకు టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బాయ్ బాయ్. नौटंकी 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 को